విజయనగరం జిల్లాలో కూడా జమ్మూ అనే ప్రాంతం ఉందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ తెలుస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ పచ్చ కాకీలు రెచ్చిపోయారు. పదుల సంఖ్యలో జమ్మూ గ్రామంలోకి చొరబడి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లపై దమనకాండ సృష్టించారు. ఆడ మగ పిల్లలని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు మహిళలు వాపోయారు. పోలీసులు తమపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి ముందు చదువుకుంటున్న వారిని సైతం లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రపోతున్న వారిని కూడా వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఎక్కడికి తరలించారో కూడా తెలియదని బాధిత బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చారు ఇంటికి, తలుపులు బద్దలు కొట్టేశారు. బద్దలు కొట్టేసి మా మగోళ్ళు ఈడ్చిపోండ్రు. ఎంత కిలోమీటర్ దూరాన్ని ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళి శుభ్రం కొట్టుకొని ఈడ్చుకెళ్ళారు. మా మగోళ్ళు ఎందుకంటే ఒగ్గియండి అని అంటే మమ్మల్ని కొట్టేసారు. శుభ్రంగా కొట్టేసి ఇదే రాడ్ పైన తలపైకి కొట్టారు. ఇక్కడ బొక్కడిపోయింది నాకు. ఈ చెయ్యి అసహ్యంగా మాట్లాడారు. అన్ని రసంగా మాట్లాడి పార్టీ ఫీలింగ్ మీద ఆడారు. ఎస్సీ అదే ఇది నా గరుడు ఎస్సీ, సిబిరిపల్లి ఎస్సీ మంచి దారుణంగా మాట్లాడారు. మీరెవరు ఇక్కడ మాట్లాడాక మీకు దిక్కేడు తంతేడు దిక్కేడు అన్నట్టు మాట్లాడారు. ఆడోళ్ళని చూడలేదు మమ్మల్ని. ఎలాగ మాట్లాడారు అంటే అలాగ ఆడారు పార్టీ ఫీలింగ్ మీదే. కానీ మమ్మల్ని వద్దు వద్దు చచ్చిపోతాం అన్నీ వగ్గట్లేదు. అలాగే కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు మమ్మల్ని. మా మగోళ్ళు అయితే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళారు. పిసినట్టు కారు ఎక్కించారు. మా మగోళ్ళు అగ్గండి అనేసి మేము పరిగెట్టినంతవరకు ఫీడ్కి వెళ్ళి కారు తీసుకెళ్ళి వాళ్ళే సెల్లు దించేసుకోరు. కారు వాళ్ళే రాళ్ళతో కొట్టించుకోనరు. కారుని అద్దాలు కొట్టించుకోనరు. వాళ్ళ చెల్లెలు పాము కొట్టించుకోనరు. రాళ్ళు పోగొట్టుకుని అద్దాలు పగలు కొట్టుకొని అన్నీ వాళ్ళు చేసి మా మీద తెచ్చారండి. మేమేం చేయలేదు. ఇక్కడ కొలు తీరి పడిపోయింది ఏదో పడత బద్దలైపోయింది. మమ్మల్ని అందరినీ కొట్టిశారు. మొత్తం మా ఫ్యామిలీని వాళ్ళని కొట్టేసి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళారు మమ్మల్ని. వగ్గండి అన్నీ వగ్గలేదు. చెయ్యాలని చేశారు. ఇదంతా పార్టీ ఫీలింగ్. ఆ ఎస్సీలే చేశారు. ఈ సీపిరిపల్లి ఎస్సీయా, గరుడు ఎస్సీయా, గొర్రెల ఎస్సీయా. ఈ గొర్రెల ఎస్సీ ఏమో కానీ వీళ్ళిద్దరు కన్ఫారంగా వచ్చారు. వీళ్ళే వచ్చారు కానీ చాలా మాట్లాడారు. అసహ్యంగా మాట్లాడారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడారు. కాలు తొడితే చేతుడు తిన్నారు. వాళ్ళు అంత దారుణంగా మాట్లాడారు. వగ్గండి చచ్చిపోతాం సత్య సవ్వండి ఇంతకంటే మరొక 100 మందిని చంపుతాం అన్నారండి. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ప్రభుత్వం ఉంది, మేము మాట్లాడుతాం, మా తొంతాం, మా వీడుతాం అన్నట్టుగా మాట్లాడారు. మీకు దిక్కు లేదన్నట్టు మాట్లాడారండి. నేను కూర్చుంటే నువ్వు రా అని పోలీసులు అందరూ 50 మంది కూర్చారు సార్. 50 మందికి వస్తే నేను ఎందుకంటే కట్టు ఒక పరిస్థితి ఉందో నన్ను రమ్మంతరేటండి అన్నామండి. మీరు రమ్మన్నాకు అలాగైతే ఇక్కడ ఎందుకు ఉన్నావో లోపుకి వెళ్తాం లేదన్నారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏడు చేయరు మీదకి ఎక్కిపోయి డాబా ఎక్కారండి. ఊళ్ళు ఉన్నారు చూద్దాం, ఈ డాబా ఎక్కారు ఆ డాబా ఎక్కారు. పోనీ అటు చూసుకోండి అనుకుని ఒగ్గిసామండి. ఒగ్గిన నువ్వు ఎక్కుతావు లేదన్నారు. ఇది నా కాల్ చూసుకోండి అన్నానండి. ఆ కాల్ చూసుకొని మాట్లాడండి అంటే అప్పుడు నోరు మూసుకొని వాళ్ళు అటు వెళ్ళిపోయి అది అక్కడ జరిగింది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అది జరిపించుకుని మరి ఏడు జరిగింది అనేది ఫస్ట్ మాత్రం మా ఎమ్మెల్యే కానీ నేను ఎక్కడే ఉన్నాను సార్. నేను ఎక్కడనే ఇది జరిగింది. నన్ను కూడా ఎక్కుతారా నీ ఏదో అడిగారండి. అంటే నేను అన్న కాల్ అవ్వకూడదేటండి చెప్పాను సార్. 11 అవుతుందండి. మేము అలా పడుకోను, 10 దాటిన తర్వాత పడుకున్న తర్వాత తలుపులు ముందు సైడ్ నుంచి కాకుండా వెనక సైడ్ మెట్లు ఎలా తెలిసామండి. అట్లెళ్ళి వచ్చి ఒక 20 మంది 30 మంది పోలీసులు టప్ 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 మన వర్షం గాలి వచ్చి కొట్టేది అలా కొట్టేదండి. అలా తలుపులు కొడతాను. ఎవరు వచ్చారని తలుపులు ఇదేటి కొడతామని మేము చూస్తే దొంగోళ్ళలాగా వచ్చారండి. దొంగోళ్ళకి వచ్చి ఎవరండి అనేసి మేము అడిగాము. ఎవరంటే మేము పోలీసులు అన్నాం. ఎందుకు వచ్చారు మా ఇంటికి, మేము ఏం చేస్తాం, మేము ఏం తప్పు చేస్తాం, మా ఇంటికి ఎందుకు వచ్చారని అడిగాం మేము. అడిగితేనే అప్పుడు మా మాయ గారు పంపిస్తారండి. అంతే ఏటండి ఇటు వచ్చినారు, ఏటు పైన ఇటు వచ్చినారు, అవతల రాకండి అసలు ఏటు పైన వచ్చారు, ఇంటి చివరి వెనకతలు వెళ్ళని అడిగారు. అడిగితేనే అసలు రాండి అంతేనే ఎంత మాత్రం తలుపులు గుద్దిసి ఎరగొట్టేశారండి. ఎరగొట్టి మా పిల్లలు అయితే గోస ఏడుపు ఎలా పడితే అలా కొట్టేసి ఎలా పడితే అడ్డమైన మాటలలో ఆడేసి మా తాళం తీసినాం. తాళం తీపుతారు ఏడు చేస్తారండి. తాళం తీసినప్పుడు ఏదో మాట్లాడే సమస్య మరి మాట్లాడలేదు. ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయినారండి. అంతేనే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద ఎలా పడితే అలా చేస్తున్నారండి. దారుణంగా ప్రయత్నం చేసినారు. ఎందుకు ఈ జీవితం అన్నాడు చేస్తున్నారు. పెదలు ఒకటే మంచిదోలో చెడ్డోలో అని ఊర్లోకి వచ్చి అడగమానండి, తప్పు లేదు. ఈ రాత్రి మీద రావాల్సిన కారణం ఏంటంటే పొగులు రావచ్చు, మీరు సెక్షన్ గురించి చెప్తారేటి, మీరు రీజన్ గురించి చెప్తారు, మా ఎప్పుడు రావాలి మీకు చెప్తారేటి అనేసి రాత్రి 2 గంటలు 12 అప్పుడు ఏ డబ్బు దాచినోడమైనా సాలం, ఏ 10 మందిని చంపిసినోడమైనా సాలం, ఏ 100 మందిని చంపిసిన సాలం కంటే అలాగే హత్య చేసి తీసుకెళ్ళిపోయారండి. పడేసి కారులో నడిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయి మా అక్కని కొట్టేస్తున్నారు. మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని ఊళ్ళో వచ్చిన వాళ్ళైనా వాళ్ళు కూడా సెలవులు లాగేసి పారేసి ఉట్టుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. రైట్, అది గ్రామంలోని పరిస్థితి. మహిళలు వృద్ధులపైన కూడా పోలీసుల దమన కాండం చూస్తున్నాం మనం. దీనిపై మరిన్ని ఇన్పుట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, విజయనగరం జిల్లా గొర్ల మండలం జమ్మూలోని పోలీసుల తాలూకా దౌర్జన్యానికి
జమ్మూ గ్రామం మొత్తం కూడా అట్టడిగిపోతోంది. భయభ్రాంతులతోటి భీతిల్లిపోతున్నటువంటి పరిస్థితి. గ్రామంలోని యువతనందరినీ కూడాను, పెద్దవాళ్ళ మగాళ్ళందరినీ కూడాను పట్టుకెళ్ళిపోతే మహిళలు మాత్రమే గ్రామంలో ఉండి భయోందనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక బాధితురాలు ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మ? ఎవరిని తీసుకెళ్ళిపోయారు నిన్న? మీ నా కొడుక్కి కొద్దిగా ఆరోగ్యం తక్కువండి. ఇవిగో ఇవి రిపోర్ట్లల్లా ఉన్నవి. చిన్నప్పుడు కాంచి ఇక్కడ ఉంటాడు మా కన్నూరు ఇంటికాడండి. బాబు అతను నొగ్గియండి ఆరోగ్యం బాగుంది ఎవరితో అనేసి అసలు కాలుతో బూటితో అనేసి కొడుకుని కొట్టేసి ఈడ్చుకెళ్ళిపోండి. వచ్చాడు బాధిస్తారండి. మళ్ళీ అటు నుంచి అడ్డుకోండి బాబు నా కొడుకు బాగునేదంటే లంచ్ నువ్వు వార్త అడిగింది అని అనేసి అసలు అన్నాడండి. ఒక అధికార కొడుకు అండి. మా ఆయనకు బుర్రపోయి ఉన్నాడు. కొడుకు చిన్నప్పుడు కాంచి మా తమ్ముడు కాడ ఉన్నారండి. చెప్పమ్మా, మీ పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఏంటి జరిగింది? మా పిల్లడికి దెబ్బలాటినాడు, నేడు తొల్లాడు దెబ్బలాటినాడు. వాళ్ళ అత్తరు ఊరు పండుగకి వెళ్ళిపోండు, దుర్గాదేవి పండుగకి రానేదో. రాత్రి 9:30కి వచ్చినాడు ఆ ఊరి నుండి. 9:30కి వచ్చి ఇంకా ఇలా పడుకుంటాడు. 10:30కి ఇది జరిగింది. ఇది జరిగితే బావా ప్రెసిడెంట్ని తీసుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆ ప్రెసిడెంట్ పిల్లలందరినీ ఈడ్చుకొని వెళ్ళిపోతాండ్రు. నెగితే పోను ఊరుకో అధికారులకు ఊరుకో ఫోన్ కానీ చేతడేటని మా బాబుని నిన్నే పని బాబా 10:30 11 అవుతుంది కదా నెగ్గానున్నా. మరి అడికి ఊర్లో గొడవ ఏడు తెలియదు. ముందు రోజు నేడు కదా నేపోయిన చేతను ఏంటంటే నేను నేప కానీ ఏటమ్మ అనుకుని ఇలా గాబరాగా వేసి ఇలా బయటకు వచ్చేతోడికి ఏడు సార్ అని ఇలాగా మీరు పోలీస్ అనుకోండి బాబు ఏడు బాబు సార్ సార్ అని ఇలాగ అని అండంలోని సార్ అంతా వేయటం కానుంచి ఇట్లా కొట్టేసి ఏడ్చుకొని వెళ్ళిపోతారు మా బాబు నన్ను ఆ యాన్లోనే తీసుకుపోండి. డాబా మీద పడుకోండి బాబు మా బాబు పడుకోండి అనేసి నేను కిందన పడుకోను. నేను పడుకుంటే మీద ఏటు గోల్ చేస్తాను పైకి వెళ్ళాను. నేను పైకి వెళ్తే మా బాబుని ఈడ్చుకెళ్ళిపోతాను. బాబు చదువుకుని పిల్లడు మాకు ఏడు తెలదు బాబు మీ కాలు ఒట్టుకుంటానని సంతే కాలుతో తన్నేశారు బాబు. బాబు దండం పెడితే ఈడ్చినారు నన్ను. కిందకు వచ్చిన దాకా ఈడ్చేసారు. ఈడ్చేసి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయినారు. నా కొడుకు చదువుకుంటాడు వాళ్ళ భవిష్యత్తులో ఏడ్చేస్తారు. మా జీవితాలు తీసేసి మా జీవితాలతో ఆడుకుంటాండ్రు. మా ఊర్లో ఎప్పుడు ఏడు జరుగుతుంది అనేది మా కొవ్వులకి అందరూ ఒక ఇంట్లో పిల్లల్లాగా ఉంటాము. ఇప్పుడు ఈ ఎస్సీగోరు ఈ ఏటుగోరు వచ్చి ఈ పని చేశారు. ఆవిడ ఎస్సీగోరు ఏటుగోరు రాకపోతే మాకు తగులేనే పోను. మా కాలు ప్రెగ్నెంట్ అండి. రేపమ్మ పూలు ఉంది ఆవిడ వాళ్ళ 2 రోజులు మూలు పడుకుంటారు. గేటు మీద దూకేసి గేటు మీద దూకేసి మా బాబుని కూడా తీసుకెళ్ళిపోండి. ఆ అమ్మాయి రాత్రి కానీ సేవ తిన్నది మంచి నీళ్ళని నీటి పోయినేదో ఏంటి ఆవిడ ప్రెగ్నెంట్ అలా ఆవిడ బాబోకి అంటే మాకేం తెలదు మాకేడు భూమి కట్టేయట్లేదు నీరు పేదలమ్మో అతను అంతే నీకేం తెలుసు అనేసి మమ్మల్ని ఏడుతుంటాడు గుద్దిస్తారండి. గుద్దిసి మమ్మల్ని తోచి మా బాబుని చెట్టు వేసుకోవడానికి 5 నిమిషాలని గ్యాప్ అనేది ఏడ్చుకెళ్ళిపోండి. ఆవిడ మా కోళ్ళకి ఏడ్చుకొని సార్ ఆ పిల్ల ఏం తినలేదు అలాగా నేర్చుకొని కూర్చొని ఉంటుంది. అమ్మాయి రేపు మాకు డెలివరీ అవుతుంది. బాత్రూమ్కి వెళ్ళిన పిల్లలు కూడా గేట్ మీద తాళం తీస్తారా తీరా లేకపోతే గేట్లు పగలు కొట్టుకొని లోపలికి రావాలా అనేసి బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడారు. ఊరేగింపిన రోజున కూడా చెప్పులు రాళ్ళు కూడా ఇసిరేసారు. చెప్పులు కూడా నాకు తగిలాయి. ఇన్ని సంవత్సరాలు బట్టి ఊరేగిస్తున్నాం కానీ ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా దారుణంగా చేశారండి. చాలా వరస్ట్గా కూడా మాట్లాడారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా హృదయ విదారకంగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అసలు ఇళ్లలో పడుకున్నటువంటి వాళ్ళు ఈ తగుతో సంబంధం లేనటువంటి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకు వచ్చారు అని వీధిలోకి వచ్చి చూసిన వాళ్ళను కూడా ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి. పాపం గర్భిణీలు ఉన్నారు, కొందరు చంటి బిడ్డలకి పాలిస్తున్నటువంటి తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూడకుండా బూటకాలతో తన్నేయటం లేకపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోవటం, రాళ్ళతో కొట్టేయటం, కర్రలతో కొట్టేయటం, ఒక భయానక వాతావరణం సృష్టించి వీళ్ళందరినీ కూడా ఒక బీభత్సానికి గురి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మాకు జమ్మూలో కనిపించింది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.